నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ కేబినెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వపు తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి బడ్జెట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని అన్నారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి సంతులిత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కూడా తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. 6 గ్యారంటీలకు ఏకంగా 53,196 కోట్లు కేటాయించారు. 6 గ్యారంటీల తర్వాత పంచాయతీరాజ్ శాఖకు ఎక్కువ నిధులు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు కేటాయించారు. 6 గ్యారంటీలు పంచాయతీరాజ్ తర్వాత సాగునీరు, ఎస్సీ సంక్షేమం, విద్య, వ్యవసాయ రంగాలకు అత్యధిక కేటాయింపులు చేశారు. తద్వారా విద్య, వ్యవసాయం, సంక్షేమం తమ ప్రాధాన్యత రంగాలని ప్రభుత్వం చాటి చెప్పినట్లయింది. మొత్తానికి గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 15,000 కోట్లు తక్కువ పెట్టడం విశేషం. గతేడాది కేసీఆర్ ప్రభుత్వం 2,90,000 కోట్లకు బడ్జెట్ పెట్టింది. రైతు బంధు పథకంపై బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులకు కూడా 15,000 సాయం అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులు కూడా లబ్ధి పొందారని ఆరోపించారు. ఈసారి నిజమైన రైతులకు, కౌలు రైతులకు సాయం చేస్తామని తెలిపారు. ఈ మేరకు రైతు బంధు నిబంధనలను పునః సమీక్షిస్తామని అన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.